హాయ్ గైస్, ఇప్పుడే కుబేరా మూవీ చూసి వస్తున్నాను. నేను మూవీ యావరేజ్ గా ఉంది, సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేము. కానీ అసలు ధనుష్ గురించే మాట్లాడుకోవాలి. పిచ్చెక్కిచ్చేసాడు అంతే. అసలు స్క్రీన్ మీద వచ్చిన ప్రతి సీను కూడా చీల్చి చెండాడేసి ఇంకా బ్లడ్ మొత్తం ఆ క్యారెక్టర్ లో పెట్టాడా అన్నట్టుగా చాలా బాగా యాక్ట్ చేశాడు. గ్యారంటీ అవార్డు కూడా వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది. ఆస్కార్ భాస్కర్ కాదు, నిజంగానే అంత పర్ఫెక్ట్ యాక్టింగ్ చేశాడు. అసలు ఆ క్యారెక్టర్ కి అలా సెట్ అయిపోయాడు అతను. ధనుష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా హ్యాపీ అయిపోతారు. ఇంకా నాగార్జున గారు అయితే నాకు ఓకే, పాప ఆయన పెద్ద ఆయన అయిపోతున్నారు. సో ఆ క్యారెక్టర్స్ ఇంకా మరీ పిచ్చెక్కినట్టు సోప్ గడే చిన్ని నాయన ఇలాంటి పిచ్చి పిచ్చి క్యారెక్టర్స్ కాకుండా కొంచెం ఏదో కొంచెం స్కోప్ ఉంది. కాకపోతే ధనుష్ మొత్తం డామినేట్ చేస్తారని చెప్పొచ్చు. కుబేరాలో నాగార్జున గారు ఇస్ లైక్ బిగ్ బాస్ హోస్ట్ చేస్తూ ఉంటారైనా. నాకైతే ఫస్ట్ హాఫ్ లో చూస్తుంటే బిగ్ బాస్ హోస్టింగ్ చేసి 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 అయినా ఈ సినిమాలో స్క్విడ్ గేమ్ కాన్సెప్ట్ లో ఆయన హోస్ట్ లా చేస్తున్నారా అనిపించింది ఫస్ట్ కాసేపు, ఒక కొన్ని మినిట్స్ మాత్రం. అలాగే రష్మిక అక్కయ్య బాగుంది, కానీ రష్మిక అక్కయ్య ఎందుకు ఉంది అంటే ఇంకంతే, అలాగా ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి అలా పెట్టేశారు అక్కని. అక్కడ అవసరం లేదు, కానీ దూర్ చేయారు. అక్కడ స్కోప్ తీసుకుని దూర్ చేశారు అక్కది. ఏదైనా డ్రాబ్యాక్ ఉంది అంటే లెంగ్త్ చాలా ఎక్కువ ఉంది. కొంచెం మూవీలో అక్కడక్కడ కొన్ని సీన్స్ ఎందుకురా బాబు ఇంత అవసరమా అనిపిస్తుంది. ఇంకా డిఎస్పీ గారు కొట్టేహారండి బాబు, కొట్టేహారు అన్నారు, కానీ అంత ఎరగదీసి కొట్టేహే అంతగా నాకేం అనిపించలేదు. ఓవరాల్ గా మూవీ యావరేజ్ అనే చెప్తాను నేనైతే. బాగుంది, ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టలేదు. లెంగ్త్ ఎక్కువైంది. బాటమ్ లైన్ ఇస్ యావరేజ్ మూవీ. ఆల్ ద వెరీ బెస్ట్ కుబేరా టీమ్ అందరికి.